ప్రేమ అని పేరు పెట్టి మొన్న ఇక్కడ జరిగింది ఏరియాలో, మీరు చూస్తున్నారు లేదో, ఆ కాలేజీ ఈవెంట్లు జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు నమ్మి పంపించారు వాళ్ళ కాలేజీ యూనివర్సిటీలో చదువుకుంటారని. మన సెమినార్ స్టార్ట్ అయింది. ఆ రోజు మన సెమినార్ స్టార్ట్ అయిన తర్వాత సమయంలో వాళ్ళ కార్యక్రమాలు మీరు చూస్తున్నారు లేదు, జంటలుగా తిరుగుతున్నారు. చీకట్లో ఈ ఏరియాలో ఆడపిల్లలు తాగేసి తిరుగుతున్నారు. మన ఒక ఆడపిల్ల గంజాయి తాగేసిన ఆడపిల్లని ఇద్దరు యువకులు చెయ్యగూడిన పనులు అక్కడ రోడ్డు మీద చేస్తున్నారు. ఇప్పుడు మీ నాన్న తెలియకపోవచ్చు, మీ అమ్మకు తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలియకపోవచ్చు. గుర్తుపెట్టుకో, ఎవడకి తెలియకూడదు అనుకుంటో రేపు పొద్దున్న కట్టుకున్న వాడికి తెలుస్తుంది. ఆ రోజు స్టార్ట్ అవుద్ది రగడ. గుర్తుపెట్టుకో, ఈ రోజు నీ ఇష్టానుసారంగా తిరిగేస్తానంటే రేపు పొద్దున్న నీ ఇష్టం వచ్చినట్టు చిత్త కార్తీక కుక్కలాగా ఈదులంటే తిరిగి నీకు మాత్రం ఉత్తమ భార్య వచ్చేయాలంటే ఎట్లా వస్తుంది? నీకు కుక్కే వస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి అయితే నీకు అలాంటిది వస్తుంది. నువ్వు ఎలాంటి దానివైతే నువ్వు అలాంటి దానివై. దేవుడికి తెలుసు ఎవడికి ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలో, ఎవరికి ఎలా తీర్పు తీర్చాలో దేవుడికి. అందుకే జాగ్రత్త. కోరికలు వస్తున్నాయా? వయసు వచ్చిందా? పాపం జరిగే అవకాశం ఉందా? పౌలు గారు అన్నమాట, ప్రతి వానికి సొంత భార్య ఉండవలను. అదర్ సైడ్ ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. మీ ధర్మములు వివాహం అనే పట్టికలోనే నెరవేరాలి.